మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, వెంకటాచలం కొండ అనగానే పాపాలు తొలగిపోతాయి దర్శనం చేసుకుంటే అని అనుకుంటాం కదండి. మరి దీనికి సంబంధించి ఏదైనా ఇతివృత్తం ఉందండి? అంటే ఇలా జరిగింది అని ఏమన్నా ఉందా మనకి? అంటే వెంకటాచలము అంటే పాపములు పోగొట్టు కొండ. దాన్ని మనం క్రమంగా తిరుమల చేసుకున్నాం. తిరుమల అంటే మల అంటే కొండ, మలై అంటారు కదా. మల అంటే కొండ, తిరుమల అంటే మహా అద్భుతమైనది, పవిత్రమైన కొండ. అయితే ఈ వెంకటాచలము మనకి సాధారణంగా మనం ఏం చెప్పుకుంటాం, కలో వెంకటనాయక అంటాం. అంటే కలియందు వెంకటనాయకుడు అని. కలియుగ ప్రారంభంలో స్వామివారు వెలిసి ఉండవచ్చు అని. కలియుగ ప్రారంభంలోనే స్వామివారు వెలిసి ఉంటారు. అప్పటి నుంచి ఉన్నారండి. అవును. అయితే ఈ కలియుగ ప్రారంభంలో ఏం జరిగింది, మనకి కొంచెం పూర్వకథ ముందులోకి వెళ్తే పరీక్షిత్ మహారాజు మరణించాడు. పరీక్షిత్ మహారాజు ఎట్లా మరణించాడు, సర్పయాగం కథలు అప్పుడప్పుడు మనం తెలుసుకుంటాం. అవును. పరీక్షిత్ మహారాజుని శమీక మహర్షి కుమారుడు శపించాడు. చిన్న బాలుడు, మా నాన్న మెడలో ఎవరైతే చచ్చిన సర్పాన్ని వేశాడో వాడు సర్పపు కాటికి అతడు, ఎవడైతే అతడు అని శపించాడు. అంటే తక్షకుడు ఆవాహన చేయబడ్డాడు ఈయన పరీక్షిత్ మహారాజుని కాటు వేయటానికి. తక్షకుడు బయలుదేరాడు. తక్షకుడు బయలుదేరితే ఇది దావానలంగా ఈ వార్త మొత్తం భూమండలం అంతా వ్యాపించింది. తక్షకుడి చేతిలో ఈయన మరణిస్తాడు అని. అయితే దానికి ఒక గ్రామంలో కశ్యపుడని ఒక మహామంత్రవేత్త, ఆయుర్వేదవేత్త ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆయుర్వేదము మంత్రశాస్త్రము ఔపోసన పట్టినవాడు. తక్షకుడు కాటు వేసిన తర్వాత తన ఆయుర్వేద మంత్రశక్తితోటి రాజును బతికిద్దామని బయలుదేరాడు. తక్షకుడు కశ్యపుడు ఎదురుపడ్డారు, మాట్లాడుకున్నారు. తక్షకుడు తన పని చెప్పాడు, కశ్యపుడు తన పని చెప్పాడు. ఇద్దరూ చెప్పాక అయితే ఈయన తక్షకుడు ఏమన్నాడు, నేను మహాశక్తివంతుడిని, పైగా ఋషి శాపంతో ఆవాహన చేయబడ్డవాడిని. ఆ ఋషి యొక్క మంత్రశక్తి కూడా నా యందు ఉంటుంది, దాన్ని నువ్వు కాపాడలేవు, నేను కాటు వేసిన దాన్ని నువ్వు కాపాడలేవు, నాకు ప్రచండ శక్తియుక్తులు ఉన్నాయి అన్నాడు. అనేసరికి కశ్యపుడు అన్నాడు, కాదు నాకు అంతకంటే శక్తి ఉందన్నాడు. అయితే తక్షకుడు ఏం చెప్పాడంటే, ఇదిగో ఈ చెట్టు, ఒక చెట్టుని, దీన్ని పచ్చగా ఉంది, దాని నిండా ఆకులు పువ్వులు, పెద్ద చెట్టు, దీన్ని కాటేస్తా, దీన్ని బతికిచ్చి చూపించమన్నాడు. దాన్ని కాటు వేశాడు. కాటేస్తే అంత పచ్చటి చెట్టు మలమల మాడిపోయి, విషానికి అంత భయంకరమైన విషం, ఆకులన్నీ రాలిపోయి పువ్వులు రాలిపోయి మొత్తం దగ్ధమైపోయినట్టుగా ఎండు కట్టెగా అయిపోయి. కశ్యపుడు తన మంత్రం శక్తితోటి ప్రపంచంలో ఉన్న ప్రతి జీవరాశిలోనూ భగవంతుడే ఉన్నది సత్యమైతే ఇందులో కూడా భగవంతుడు ప్రతిఫలించాలని ప్రార్థించి మంత్రం వేశాడు. ఆ చెట్టు మళ్ళీ చిగిర్చేసింది, మళ్ళీ యథాతథంగా ఆకులు గీకులు అన్నీ వచ్చేసాయి. తక్షకుడు ఆశ్చర్యపోయాడు, అబ్బా చాలా బాగుంది, నువ్వు చాలా గొప్పవాడివే, అయితే నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే, నేను రాజును బతికించి రాజు దగ్గర నుంచి అనంతమైనటువంటి సంపదను పొందటానికి వెళ్తున్నాడు కశ్యపుడు. ఆ సంపద అంతా నేను నీకు ఇస్తాను, డబల్ ఇస్తాను, రెండింతల సంపదను నేను నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళిపోమన్నాడు. కశ్యపుడు ఆలోచించుకుని ధ్యానంలో ఆయనకి ఏం తెలిసింది, ధ్యానానికి కూర్చున్నాడు. పరీక్షిత్తుకి మరణం తథ్యం, ఆయనకి ఇలాంటి మరణం ఉంది, ఉన్నప్పుడు నేను ఎందుకు అడ్డం పడ్డాం అనవసరంగా, ఎలాగో ధనరాశులు ఇస్తానంటున్నాడని ధనం పుచ్చుకుని వెనక్కి మరలిపోయాడు. తక్షకుడు ముందుకెళ్ళి పరీక్షిత్ మహారాజునికి ఆయన కాలానికి కావాల్సినది చేసేసాడు. ఈ కథలో చెట్టు మాడిపోయింది చూడు, ఆ మాడిపోయిన సమయంలో ఆ చెట్టు మీద ఒక మనిషి ఉన్నాడు. వాడెవడు, ఈ కశ్యపుడు ఏ గ్రామానికి చెందినవాడో అదే గ్రామానికి చెందిన ఒక కట్టెలు కొట్టేవాడు ఒక మనిషి ఉన్నాడు. అతను ఈ తక్షకుడు కాటేసినప్పుడు దాంతో సహా మాడిపోయాడు. కశ్యపుడు బతికించినప్పుడు బతికేశాడు. చెట్టు దిగి వెళ్ళి గ్రామంలో అందరికీ చెప్పాడు, ఇట్లా జరిగింది, కశ్యపుడు రాజుని బతికించడానికి వెళ్ళి తక్షకుడిచ్చిన అనంత ధనరాశిని తీసుకుని వెనక్కి మరలిపోయాడు, రాజును రక్షించడానికి వెళ్ళలేదు అని. దాంతో గ్రామానికి వెళ్ళిన కశ్యపుడిని గ్రామంలో బహిష్కారం చేసేశారు వాళ్ళంతా. రాజు చనిపోవటం తథ్యమైనా సరే చివరి నిమిషం వరకు నువ్వు ప్రయత్నం చేయాలి, మానవ ప్రయత్నం చేయాలి కదా, ఖచ్చితంగా. రాజు మరణానికి నువ్వు కారణం, ఆయనకు బతికించే అవకాశం ఉండి కూడా నువ్వు తీసుకోలేదు అంటే రాజు హత్య చేసావు నువ్వు. రాజహత్య బ్రహ్మహత్యతోటి సమానం. రాజు ఎవరు, నా విష్ణు పృథివీపతి అంటారు. పృథ్వీకి రాజు దేవం విష్ణువు, ఆయనే పృథివీపతి అంటే ఏంటంటే విష్ణుమూర్తి స్వరూపం, భూభర్త. రాజు అంటే భూమండలానికి చక్రవర్తి అయినవాడు సాక్షాత్ భగవద్ విష్ణువు.
భగవానుడైన విష్ణు స్వరూపుడైన వాడిని నీకు బతికించే అవకాశం ఉంటే ధనరాశి కోసం వదిలిపెట్టావు నువ్వు. అతను ఏం చెప్పినా వాళ్ళు వినల. గ్రామ బహిష్కారం చేశారు ఆయన. ఒప్పుకోలేదు వాళ్ళు. ఒక హత్య ఏమనాలంటే వాడిని హంతకుడిని మాతో పాటు మేము ఉంచుకోమన్నారు. నీ విద్యని మేము ఉపయోగించుకోం, నీ మంత్ర విద్య వద్దు, నీ వైద్య విద్య వద్దు, నువ్వు హంతకుడు అని ఆయనకి గ్రామ బహిష్కారం చేశారు. సాంఘిక బహిష్కరణ. ఈ బహిష్కరణకి గురైన కాశ్యపుడు దిక్కు తోచల, ఊళ్ళోకి అడుగుపెట్టే వీల్లేదు. బ్రాహ్మణ్యం అంతా అతన్ని బహిష్కరించింది. దాంతో ఆయన అలా ఎక్కడికో పడి వెళ్ళాడు. ఏం చెయ్యాలో తోచలేదు. ఈ పాపాన్ని ఎట్లా పోగొట్టుకోవాలో అతనికి అర్థం కాలేదు. సాంఘిక బహిష్కరణ చాలా పెద్ద శిక్ష. అవును కదా, చాలా పెద్దది. తీర్థాటన చేయటం మొదలుపెట్టాడు. అయితే ఈ తీర్థాటనలో ఆయనకి శాకల్యుడు అనే ఒక మహాముని పరిచయం అయ్యాడు. ఈ శాకల్యుడు మహా గొప్ప మంత్రవేత్త. ఈయన పాంచరాత్రంలో సిద్ధి పొందినవాడు. శాకల్య సంహిత అని ఒక మహాద్భుతమైన సంహితను కూడా రచించాడు ఆయన. అయితే ఈయన శాకల్యుడిని ప్రార్థించాడు, ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించమని. అప్పుడు శాకల్యుడు ఏమన్నాడంటే, నువ్వు ఏ బేస్ మీద ఊరుకున్నావు? ఎలాగో మరణం తథ్యమని మానేసావు నువ్వు. మరణం తథ్యం అయినా సరే చివరి వరకు ప్రయత్నం చేయాలి. ఎవరైనా సరే నీ వంతు నువ్వు ప్రయత్నం చేసి తర్వాత భగవదేచ్ఛ. ఆయనకి మరణం తథ్యం అయినప్పటికీ రక్షించటానికి బయలుదేరిన వాడివి, రక్షించగలిగే అవకాశం ఎంతో కొంత ఉన్నవాడివి, నువ్వు ప్రయత్నం చేయకపోవటం ఉంది చూడు, అది అపరాధం. అది చాలా పెద్ద తప్పు. ఆ తప్పుకే నీకు ఈ శిక్ష పడింది. కాబట్టి ఒక పని చేయమన్నాడు ఆయన. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నదే, వెంకటాచలానికి వెళ్ళు, స్వామి పుష్కరిణిలో స్నానం చేయి. స్నానం చేసి ఈ అపరాధాన్ని క్షమించమని, నువ్వు చేసిన పని, నీ యొక్క సిద్ధి, నువ్వు ఎట్లాంటి నీకు ఉంది, తపశ్శక్తి, మంత్ర సాధన ఉంది, ఆయుర్వేద శక్తి ఉంది, ఆయుర్వేద మంత్రశాస్త్రం తెలుసు నీకు. నాకు ఇవన్నీ భగవద్దత్తమైనవే. భగవద్దత్తమైన విద్యని పూర్తిగా చివరి వరకు ఒక రోగి, ఒక వ్యక్తి, ఒక మానవుడి మరణం వరకు నేను ప్రయత్నం చేస్తాను అని ఒక ప్రమాణం చేసుకుని స్నానం చేసి స్వామిని దర్శించు. ఆయన నీ పాపాలు పోగొడతాడు. వెంకటాచలమే పాపాలని పోగొట్టగలిగే కొండ. వెంకటేశ్వరుడే పాపాలని పోగొట్టగలిగే దైవం. ఆ స్వామి యొక్క పుష్కరిణే నీ పాపాలు కడిగేసే నీరు అని చెప్పాడు. అప్పుడు ఈయన కాశ్యపుడు బయలుదేరి వెళ్ళి, అతి కష్ట సాధ్యం, దుర్లభం ఆ కొండ ఎక్కటం. అప్పటి కాలంలో ఏవీ లేవు మార్గాలు. అలాగే నడిచి 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 వెళ్ళాలి. స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని దర్శించి తర్వాత వెంకటనాయకుడిని దర్శించి తన పాపాన్ని పోగొట్టుకున్నాడు, తను చేసిన తప్పుని. ఇప్పటికీ కూడా చివరి వరకు ప్రయత్నం చేయని వాళ్ళు ఎవరైనా, తల్లులు అనారోగ్యంలో, తండ్రులు అనారోగ్యంలో, ఎలాగో అయిపోయే స్థితికి వచ్చింది కాబట్టి అని వైద్యం చేయకుండా వదిలేసిన వాళ్ళు, ఆ పాపం మహాపరాధం, దాన్ని పోగొట్టుకోలేం. దాన్ని పోగొట్టుకోవాలంటే ఈ కాశ్యపుని వృత్తాంతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని చూస్తే గనక ఈ పాపం పటాపంచలు అవుతుంది. అలా మన పాపాన్ని మనం చెప్పుకోవాలి. నువ్వు స్నానం చేస్తే, దర్శనం చేస్తే పోదు, మనసుతో మనసుతోటి మనం అది పశ్చాత్తాపడాలి. ఈ పొరపాటు చేశాను, నన్ను క్షమించు, ఇంకే ఎప్పుడూ ఇది చేయను, జన్మ జన్మలకి ఈ పొరపాటు చేయనని తలుచుకుంటూ స్నానం చేయాలి. నేను మునిగితే చూస్తే పోతుందని అనుకోవద్దు. నీ చేసిన తప్పులు చెప్పితేనే కుదురుతుంది. అది కూడా మనస్ఫూర్తిగా, అంతే కదా రమ్మగారు, చెప్పి ఈ పాపాన్ని పోగొట్టుకోవాలన్న ఉద్దేశంతో చేయొచ్చు. వైద్యులు, వైద్య వృత్తిలో ఉన్నవాళ్ళు రోగికి చివరి దాకా అయిపోయిందండి ఇంక తీసుకెళ్ళండి అనరు, లాస్ట్ మినిట్ దాకా ట్రై చేస్తారు. అవునండి. ఈ ఇళ్లలో ఉండేవాళ్ళు కూడా ఏదో ఒక మందో, మాకు పోనంత పెద్ద మంది కాకపోతే కనీసం తులసి తీర్థమైన ఒక మందు, చివరి వరకు మందు వేయాలని అనుకుంటాం. ఎవరైనా మనం మామూలుగా మాట్లాడినప్పుడు ఇంకా ఎందుకు వైద్యం అంతా అయిపోయింది అని క్యాజువల్గా అంటాం, కానీ మనం ఆ పరిస్థితిలో ఉంటే ఆ పని చెయ్యం. అలా ఎలా వదిలేస్తాం అనిపిస్తుంది చూడు. వాడికి పాపభీతి ఉంది. ఎవరైతే వదిలిపెట్టేస్తాడో వాడికి పాపభీతి లేదు. ఆ పాపాన్ని వాడు అనుభవించి తీరవలసింది, అనుభవించాలి. చివరి వరకు ప్రయత్నం చేయాలి. అందుకని మరణం తర్వాత తీసుకెళ్ళేటప్పుడు కూడా ఎక్కడో ఒక చోట దింపుడు కళ్ళ మాసన అక్కడ ఒకసారి దింపి ఆ మనిషికి బతికే అవకాశం ఉందేమో చూస్తారు. పురాతనమైన పద్ధతులు పిచ్చి పద్ధతులు కావమ్మా. అవన్నీ కూడా
మన పెద్దవాళ్ళు ఆలోచించి పెట్టినవే. ఆఖరి నిమిషం వరకు అవకాశం ఇవ్వవలసిందే. ప్రతి ప్రాణిలోనూ ఉన్నది భగవదంశే. అది ఎప్పుడు ప్రజ్వరిల్లుతుందో ఆ అగ్ని మనకు తెలియదు. చివరి వరకు ఆ అగ్నికి మనం అవకాశం ఇవ్వాలి. అది ఇవ్వని కాశ్యపుడు ఇలాంటి ఇబ్బందికి గురయ్యాడు. కరెక్ట్గా పరీక్షిత్ మహారాజు మరణించిన తర్వాత ఇంకా కొంచెం కొద్దిగా మిగిలింది కలి, అంటే ద్వాపర యుగం చివరికి వచ్చేసింది కదా, కలి ప్రారంభం అవుతుందని చెప్తారు. జనమేజయుడు వెళ్ళిపోయాక అట్లా కాస్త అటు ఇటుగా ప్రారంభమైంది. అప్పటి నుంచే స్వామివారు ఉన్నారు. అప్పుడే కాశ్యపుడు వచ్చి స్వామిని దర్శనం చేశాడు. మనం కూడా ఇప్పటికీ కూడా ఇప్పుడు అవన్నీ ఉన్నాయండి, ఇలాంటి ప్రశ్నలు వేయొద్దు. అలాంటివి లేకపోతే మనం దర్శనానికి వెళ్ళాలన్న ఊహే రాదు మనకి. ఎందుకు చూడ్డం, ఎందుకు తిరుమలకు వెళ్తాం, మన పక్క సందులో ఉంటుంది గుడి, ఎందుకు మన ఇంట్లో ఒక పటం పెట్టుకుంటాం. అసలు దేవుడే లేడు, మనమే పుట్టామని భావిస్తాం. తర్వాత మనంతటా మనమే పుట్టాం, మనమే వెళ్ళిపోతాం, మన ఇష్టారాజ్యం. ఊరికి నోటి మాటకే కదా, లోపల తెలియదు మనకి. మనంతటా మనం పుట్టలేదు, మనంతటా మనం చేయలేదు, మనంతటా మనకి ఏది రాదు. అన్నీ భగవంతుడు ఇవ్వవలసిందే. ఆయనని ఇట్లా దర్శనం చేయాలి. నువ్వు చేసిన పొరపాటుని, అసలు నాది పొరపాటుని గ్రహించకపోవడం ఒక పెద్ద పొరపాటు. ఆ తెలివి వస్తుంది నీకేదో ఒక దశలో, ఇది నేను చేసిన తప్పు, ఇది నా పాపము అని నువ్వు భావించిన నాడు ఇట్లా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి నా ఈ పాపాన్ని పోగొట్టమని ప్రార్థించి స్వామిని దర్శనం చేస్తే సమస్తమైన పాపాలు పటాపంచలైపోతాయని చెప్తారు. బా, మంచి కథ కదా, తెలుసుకోవాల్సిన విషయం అండి. ఖచ్చితంగా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.